మై రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. నేను చూసావా ఇయర్లీ వన్స్ వస్తున్నాను, అలాగా నువ్వు కూడా ఇయర్లీ వస్తు. వాడికి రిటైర్మెంట్ అవార్డు ఒకటి ఇచ్చేసి పంపేయండి రా ప్లీజ్. వాడు స్టన్నింగ్ లో ఉన్నారు, ఏదో గ్యాస్ ట్రబుల్ అనుకున్నా. వాట్ హ్యాపెన్ రా రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా. బాబు బాబు మధు బాబు అమ్మాయి బాబో అందమైన పిట్ట బుజ్జాయి బాబో ఉజ్జగించుకుంటా. మధు థ్యాంక్ యూ నీకు ఫుడ్ పెట్టనా స్నాక్స్ పెట్టనా? ఈ మొగం కాస్త దూరం పెట్టు, చూడలేక చస్తున్నా. రే మీరు ఇలా గోల్ చేస్తే మమ్మీకి నచ్చదు. This theme will never go old when it comes to this performance. ఒక్కసారి ఆ పాట పాడవా మాస్టర్? మామూలుగా పాడదు అసలు, నెక్స్ట్ లెవెల్ సింగర్. ఇదని నీకు ఎలా తెలుసు? నీ ఇక్కడ షోకి వస్తున్నావా, అమ్మాయి ఫాలో చేస్తున్నావా? మనం ఫాలో చేయక్కర్లే, వాళ్ళ అమ్మగారే ఇక్కడ ఫాలో చేస్తుంటారు సెట్ లో. మదరా ఏమన్నా ఏదో గ్రూప్ డాన్సర్ కంటెస్టెంట్ అనుకున్నాను మా నేను. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ఆకాశానికి క్షణమేసి చుక్కల పట్టుకుడిగాను. లైలా మీల్స్ అంటే దాంట్లో అన్ని కలిపి ఉండాలి, దీంట్లో అన్ని ఉంది. కర్డ్ రైస్ వేసి లాస్ట్ లో పిక్కులు పెట్టి ఫుల్ నాకు చెప్పారు. అన్ని లాంగ్వేజ్ల్లో ప్రపోజ్ చేస్తా అనుష్కకి. తెలుగు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కన్నడలో ನನಗೆ ನೀನಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ. లవ్ యూ టూరా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? మీరు గెలిస్తే వాళ్ళకి ఇచ్చే టాస్క్ ఏంటి? ఎపిసోడ్ మొత్తం మా కాళ్ళు చేతులు నొక్కాలి. ఓకే అని చెప్పు. అంటే అవసరం ఓకే డన్. గెలిచినప్పుడు కదా ఆ నుంచే స్టార్ట్ చేయాలి మరి. సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 ప్రతి బుధవారం మరియు గురువారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. లాస్ట్ టైం 25 పెట్టారు, మరి ఈసారి ఇంకా పెంచుదామా? 50. నిజంగా చెప్పండి, చింత చెట్టు బ్యాచ్ మీరా మేమా? మీరు తుమ్మ చెట్టు బ్యాచ్, అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారు కిందకి దూరంగా. మీరు సోలోగా 50 చేస్తున్నా, టీం మొత్తం కలిసి 50 చేస్తుందా? మా ఇద్దరిది 10-10. రాఘవర్ కాన్ఫిడెన్స్ చూస్తే నాకే ముచ్చ చేస్తుంది. అతను మళ్ళీ మా స్కిట్ చూసినట్టున్నారు. 30 ఎలక్షన్స్ లో ఇప్పుడే నేను వార్డు మెంబర్ గా గెలిచాను. ఇలాంటివి నాకు నచ్చవు. రోజున ఎన్ని గంటలకు లేస్తాను? 9 గంటలకు లెగిస్తారు. నువ్వు 4 గంటలకే లేచి కాఫీ రెడీ చేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా ఇలా పట్టుకుని నిలబడ. అంతసేపు నిలబడితే కాఫీ చల్లారిపోద్ది కదా. పొయ్యి మీద కూర్చో. నన్నేం చేయమంటారు అల్లుడు? పొగ్గొట్టం తీసుకుని ఊతో కూర్చో. కంగ్రాట్స్ అమ్మా, సర్పంచ్ గా గెలిచావు. నువ్వు ఈ రోజు నుంచి సర్పంచ్ తో కాపురం చేయాలి. నాకు అభ్యంతరం లేదు. ఆవిడ ఇల్లు ఎక్కడ ఉంటుంది? అమ్మ ఎలా పోయింది నాన్న? ఒక రోజు అడుక్కునేవాడు ఇంటికి వచ్చాడు. ఆడేది అడుగుతా అది ఏమంట. అప్పటి నుంచి అమ్మ కనిపించలేదురా. ఇప్పటికి అర్థం కాలే ఆడేం అడిగి ఉంటాడని. నేను ఇంట్లో చూడండి పారిపోతాను.
బాగా ఆకలేసేస్తుంది మేడం, ఇంక నేను మా ఇంటికి వెళ్ళిపోతా. నానా ఒరే ఎట్టుపోయావురా ఎన్ని రోజులు? నువ్వు నా కొడుకురా, నా రక్తం రా, నువ్వు ఇలా వెళ్ళిపోతే ఎట్లా రా? నువ్వు బాగుపడవురా. ఏ శివాజీ గణేష్ ఎవరో పక్కూరు అమ్మాయి అనుకుంటా, బస్ స్టాండ్ లో కూడా ఎవరు లేరు. నా లక్ష్మి పోయి చాటుకోలేదు. సిగ్గులేదా నాన్న నీకు? బస్ స్టాండ్ లో ఎవరు కనిపిస్తే వాళ్ళకి లైన్లు వేసుకుంటే ఇలా తిరుగుతూ ఉంటావా? ఇప్పుడు కమల్ హాసన్. హలో శాంతి, మా ఓడు కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడు, కొంచెం చూడవా? ఏమండి ఏమండి ఇంకేం కాలేదు కదండి? ఖతం, బాయ్ బాయ్, గుడ్ బాయ్. అరే దొరా ఒకసారి ఫాస్ట్ రూమ్ రా. అయిపోయిందిరా. అవునా? సరే నువ్వు కాసేపు బయట. ఏమైందిరా కదిలించలేదు? మంచి సాంగ్ అయితే తిప్పి 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 అలా వేసాను అంటారా, దాని గుండె అయిపోయిందిరా. దాన్ని చంపేసావు కదరా? చంపలేదురా. డెడ్ బాడీ తీసుకెళ్ళి కప్పిట్టిరా, తర్వాత చూసుకుందాం. వచ్చేసిందిరా. వచ్చిందా? చచ్చిపోయాను. సరే గానీ అదెవరు? మా ఫ్రెండ్ అలా ఆవిడే. మరి అది అది ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఆవిడ ఇది కదా ఆవిడ, సిగ్గులేనదవా. అందుకనే బాధపడి ఎక్కేడుస్తుంది. ఎక్కెక్కేడుస్తుంది, సరే మీ మీద ఎక్కేడుస్తుంది ఏంటి? అమ్మాయి ఏం చదువుకుంది? బీటెక్ చదువుకుంది. ఒక్క నిమిషం ఆగు. ఏంటి ఇది? ఇల్లు ఎంత చండాలి! ఇలాంటి ఇల్లు మన సంబంధం అవసరం సార్? 10కి 10 ఇది టీవీయా సార్? మొత్తం నీలంగా ఉంది. బాబు ₹1,00,000 టీవీ బాబు అది. 10కి 9. ఎందుకు నువ్వు మాట్లాడుతాను చెప్పానా సార్? అమ్మాయి మీకు నచ్చిందా? నచ్చింది బాబు ఆ. అమ్మాయి పెళ్ళైన తర్వాత జాబ్ చేస్తుంది. 8 సరే నువ్వు చెప్పా. బాబు ఆ. అమ్మాయి పెళ్ళాక జాబ్ చేస్తుంది. 7 ఎందుకు? నీ పర్ఫార్మెన్స్ పెంచు. ఎలా కనిపిస్తున్నాడు మా సారు? పెద్ద హీరో. 9. ఓకే బాబు చిన్నప్పటి నుంచి వద్దు. అమ్మాయి 4 వచ్చేలా ఉంది ఈడు వల్ల. మేము ముగ్గురు అన్నదమ్ములం. మాకు మా ఊర్లో తిరిగే లేదు, మాకు ఎదురే లేదంటే మేము ఏదో రౌడీలు అనుకోకండి. ఎదురే లేదు మాకు. అయ్యో ఇదే మన అస్త్రం. దీంతోనే మనం పెళ్లి చేసుకోవాలి. బేసిక్ గా 3 చేపిద్దాం అనుకున్నాను రా. ఈ భాస్కర్ అన్న, ఈ కార్తిక్ అన్న వాళ్ళ పేమెంట్లన్నీ పోతున్నాయి. నీకు విగ్గిచ్చేది విగ్గుతో నా పని ఉందే. ఎవడ్రా నువ్వు? దొంగని త్వరగా రండి. దొంగ. ఏమైందే? మన ఇంట్లో దొంగ దూరాడండి. మీ అన్నయ్య ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నేను అన్న కలిసారు కొట్టినట్టు కొట్టాము. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. హలో ఏంటా కుక్క గోల్డ్ బిస్కెట్లు తినట్లేదా? డైమండ్ బిస్కెట్లు వేసేయండి. ఓకే పెట్టే. కుక్కకి గోల్డ్ బిస్కెట్ తినిపిస్తున్నాడు అంటే మా అక్కకి ఏం తినిపిస్తాడు? మీ అక్కకి తినిపించరాలండో. ఇదిగో మీ అమ్మాయి ఉంది కదా, దాన్ని నేను లవ్ చేశా. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. నేను ఆయనే చేస్తాను. ఏం చేస్తావే? నీకు దమ్మడా. చేసుకున్నా నా కుటుంబాన్ని మొత్తం సెటిల్ చేశాక అప్పుడు దాన్ని పెళ్లి చేసుకో. ఇప్పుడు అన్ని కోరికలు నేనే తీర్చాలంటే నాకు ఒక సపోర్ట్ కావాలి. ఎవరిని తెస్తావేంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఆదరా నా గుండెలదరా నిదురా గంటికి రాదు మధురా వెన్నెలగా సెనుగదరా. అసలు నెక్స్ట్ లెవెల్. ఎక్కడికి? మగోడు బయటికి పోయేటప్పుడు యాటికి పోతావు, ఎక్కడ పోతావు? అవసరమా నీకు ఇవన్నీ?
నేను పంపించా. నే పోతారే ఏయ్! కొనుగొమ్మలొంగినాయి గోవులే గెలిచినాయి, కొనుగొమ్మలొంగినాయి గోవులే గెలిచినాయి. అడత జానకి కోడి పందెమో ఆడి గెలత జానకి కోడి పందెమా, అడత జానకి కోడి పందెమో ఆడి గెలత జానకి కోడి పందెమో. అర్ధరాత్రులు నీకేం పని మా ఇంటి ముందర? అమ్మ చలి జ్వరం వచ్చింది తల్లి. హాస్పిటల్ పోవచ్చు కదా నాన్న. ఆసుపత్రులకు గుళిగలకు టాబ్లెట్లకు తగ్గేది కాదంట. వరి బియ్యం వండుతున్నా అల్లుడా, కొర్ర బియ్యం వండుతున్నా అల్లుడా, వరి బియ్యం వండుతున్నా అల్లుడా, కొర్ర బియ్యం వండుతున్నా. వరి బియ్యం వండితే వాతవు చేచ్చది అత్త, వరి బియ్యం వండితే వాతవు చేచ్చది. కొరబు అండతో నాకు జర్ర వచ్చిందే, వరి పువ్వు వండితే వాతవు చేచ్చది. కొరబు అండతో నాకు జర్ర వచ్చింది అత. ఈ మిడిల్లో ఒక అతను నుంచుంటాడు. ఇది వదిలినప్పుడు ఇది తగలకుండా ఎగరాలి. ఎందుకు నెక్స్ట్ జడ్జి గారు రెడీగా ఉన్నారు. మీరు వచ్చి ఆడితే మేము అందరం అంటాం. మా రెడీయా? రెడీ. ఎగిరితే ఈ షోలో నుంచి మీ ఓడి చేసే షోలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆయనకి ఏం రాదు కాబట్టి. అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. ఈ బోనాల్ సౌండ్ 2 రాష్ట్రాలు మొత్తం మోగాల. ఇవాటి బోనాల పండుగ రోజు సింగర్స్ వర్సెస్ డాన్సర్స్. ఇంకా చూసుకోండి దేత్తడి పోచమ్మ గుడి. అరే పండు ఇంగ వా బ్లెస్సింగ్స్ తీసుకో. తమ్ముడు 4 రౌండ్లు మేమే గెలుస్తాం. ఉన్నాయే 3 రౌండ్లు కదరా. వేసేసాడు, బాగా వేసేసాడు. అయితే 3 క్వశ్చన్లు కదా, ఓకేలే. 4 క్వశ్చన్. నాకు కోపం వస్తుంది. ఇలా టీమ్ లో ఎప్పుడు ఓడిపోయినా ఈడికే కొనడా దెబ్బలు. ఆన్సర్ తెలీదు పండు. ప్రపంచంలోనే చెట్లు లేని ఏకైక ఖండం ఏంటి? నీకు చెట్లు లేకపోతే ఇబ్బంది అయితే కదన్నా. సి అని ఖండం అదే. మన కాంటినెంట్స్ ఎన్ని? 3 అన్న. మీకు కరెక్ట్ సమాధానం ఏంటో స్వాంగ్ ద్వారా తెలిసిపోతుంది. నీకడ బాగా చేస్తున్నా కదా నేను. వేసేసాడు. The right answer. 3, 2, 1 సాంగ్ ప్లే. సాంగ్ పేడ్రా. ప్లే బా ఆరేది ప్లే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పరువు పోతుంది. నీ కాలు మొక్కుతా బగాలు వేసుకొచ్చా. ఇది మొత్తం నీకు ఇస్తా, కావాలంటే ప్లే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫినిష్ చేయి. ఏంట్రా ఇంకా దావత్ పెట్టిన ఆయనకి పెట్టరా ఒక ముద్ద.
సార్ అది ఆల్రెడీ ఇందాక ఈయన తిన్నారు. జనాలందరూ కోరికల్ని తీర్చే తల్లి అమ్మవారి తల్లి. ఐ టోటలీ బిలీవ్ టు గాడ్. అది ఏ రిలీజన్ లో అయినా. బట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010 చాలా గాడ్ కి ప్రేయర్ చేశాను, ఏదైనా నా దగ్గర నుంచి తీసుకోండి ప్లీజ్. బట్ 5 years బ్యాక్ ఒక వెరీ మేజర్ యాక్సిడెంట్ అయింది. నా సెకండ్ లైఫ్ నా 5 years బ్యాక్ అదే లాస్ట్ షో. దాని తర్వాత నాకు అవకాశం రాలేదు, సూసైడ్ చేసుకుంటా అనుకున్నా. నాకు వేరే వరకు రాదన్న, డాన్స్ తప్ప వేరేది రాదు. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మన సెలబ్రిటీలు వచ్చేస్తున్నారు. అలీ గారు, వెల్కమ్ టు సుమా అడ్డా. ఏంటిది? వైన్ వైన్. పాప కర్ణాటక నుంచి వచ్చిందమ్మా. తెలుగు కొంచెం తెలుగు బాగా వస్తుంది, కొంచెం లింగ కన్ఫ్యూజన్ అవుతుంది. స్త్రీలింగ పుల్లింగ. ఆలింగ. అమ్మా నాన్న టీ అడుగుతున్నాడు. ఏమండి కాఫీ? మీరిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టే కొడుకు అలా ఉంటాడు. మ్యాథ్స్ లో 1, తెలుగులో 1, ఇంగ్లీష్ లో 1, కెమిస్ట్రీలో మాత్రం ఏంట్రా 100కి 99 వచ్చాయి. టీచరు చాలా అందంగా ఉంటది. ఏంటి మీ కొడుకు ఏమి చదవరండి వీళ్ళు? నాకే లైన్ కొడతారండి. అమ్మాయిలని ఎటువంటి దుస్తులలో చూసినప్పుడు అబ్బాయిలు చాలా ఇంప్రెస్ అయిపోతారు? లంగావణి. ఎంత పెడతారు ఆప్షన్ ఏ మీద? 1,00,000. రైటా రాంగా? వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని 50,000 పెడుతున్నా. ట్యాప్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది అనుకో అమ్మా. ఇదే ట్యాప్. ఈవిడికి అన్ని సెటప్ చేయాలి. మీకేనా సెటప్ ఉన్నారండి? నాకు సెటప్ ఎక్కడ? నీకంటే నేను ముందు వస్తే నువ్వు ఎలా పిండి పెట్టేస్తావు? ఈ పైప్ పెట్టిందే నా హస్బెండ్ తెలుసా? ఎక్కడ నీ హస్బెండ్? ఎక్కడ? నా హస్బెండ్ పైప్ పెట్టి వేరే పొలంలో నాటి చేస్తున్నారు. బిడ్డానికి వాష్ చేయడానికి కూడా వాటర్ లేదండి, నీళ్ళు కావాలి నాకు. నీ బిడ్డ వల్లేనా మన బస్తీలో మొత్తం కంపు కొడుతుంది? అవునమ్మా, పిల్లలకి కడగడానికి నీళ్లు. చాలా జర్నీ చేసి వచ్చారు కదా, మొగం కడిగి ఈ తోర్తముండ యూస్ చేయి. ఏంటి దీని పేరేంటమ్మా? తోర్తముండ. మీకు పాటలు వచ్చా? అంటావా మావా? സാരി 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 ചോദിച്ച പട്ട് സാരി വാങ്ങണം. പൂ പറയൂ മാവാ, ഓഹോ പറയൂ മാവാ. ఆన్ స్క్రీన్ మీద మీరు వర్క్ చేసినటువంటి హీరోల్లో బెస్ట్ కాంబినేషన్ ఎవరితో అని చెప్తారు? ఏ రవితేజ గారు అలీ గారు, బి పవన్ కళ్యాణ్ గారు అలీ గారు. పవన్ కళ్యాణ్ గారు. సుమా అడ్డా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో. మిగిలిన 6 కంటెస్టెంట్స్ మరికొన్ని క్లాసికల్ సాంగ్స్ తో మీ ముందుకు రానున్నారు. సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే. చాలా బాగా పాడావు. అసలు పాడడానికి కానీ మాకు వినడానికి కానీ ఒక అదృష్టం ఉంటేనే ఇలాంటి సాధ్యం అవుతాయి, సంభవిస్తాయి. చాలా మంచి ఒక ప్రయత్నం. ఎంత బాగా పాడావు తెలుసా? నిలబడి వెంటూనే చిత్తరువైనాను. ఎంత బాగా పాడేవా తెలుస్తోంది ప్రతి మాటలోనూ, ప్రతి వాక్యంలోనూ. కాలమాగినది రాదురా ప్రాయమున యమున మురళీధర యౌవనమలై పొంగిరా. ఎద పదమొకటో లాహి
చాలా బాగా పాడావు నాగవైష్ణవి. వెరీ గుడ్ ప్రెజెంటేషన్. ఉత్తరాన ఒక ఊరు మూరి మీనా పులిపి చిలిపి మెరుపొకటి మెరిసినా. చాలా నచ్చిన నాన్న కంపోజిషన్ నచ్చిన పాటని నాకు మళ్ళీ గుర్తు చేసినందుకు థ్యాంక్స్ బంగారం. నాలుగు దిక్కుల నడుము పుడమినా వేదికగా నటన మాడనా అనంతలయతో నిరంత గతితో జతులు పాడనా ఆడనా సోయగాలగన ఓయి సఖా ఆయి సఖా ఆ. అప్పుడప్పుడు కార్మబ్బులు నిన్ను కమ్మేయడానికి ప్రయత్నిస్తాయి కానీ ఎప్పుడు సూర్య ప్రభను ఏమాత్రం తగ్గించలేవు. వాటి నీడ తాత్కాలికం, నీ వెలుగు శాశ్వతం. లీలగా పువ్వులు గాలికి ఊగా ఆ. చాలా అవలీలుగా పాడేసావు నాన్న. ఆమని సాగే నన్ను లాలించు మా ముత్తు దేవా నీలీల పాడెద దేవా. అత్యద్భుతమైన ప్రదర్శన. సింధూర రాగం పుదేవా. ఇట్ వాస్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ టాలెంట్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఈ వయసులో మేమైనా సాధించాం, ఏమైనా ఛేదించాం అని ఒక చిన్న కొమ్ములు వచ్చి ఉంటే గనక మాకు నీ వయసులో ఇలాంటి పాట పాడితే ఈ విధానాన్ని చూసి ఆ కొమ్ములు వాట ద్రవ్యం మాయమైపోతాయి. గమ మదదని నిరి మదదని నిరి